మరి కూడికకు చేరువచ్చిన మీ అందరికీ కూడా మొట్టమొదటిగా నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ప్రియులారా, కీర్తనకారుడు మనం చాలాసార్లు ధ్యానం చేసిన మూడవ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, ఉత్సాహ ధ్వని చేయుడి, యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ఆయనను సేవించాలి. ఎలా సేవించాలో చెప్తా ఉన్నాడు. ఉత్సాహగానముతో ఆయనను సేవించాలి, ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు అనంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఈవేళ లోకంలో భారతదేశంలో దేవుడు అంటూ ఉన్నారు. వారు ఎలాంటి వారు అంటే జ్ఞానము, దేవుడు అనేవాడు ఓ దేశానికో ఓ రాష్ట్రానికో ఉండడు. ఆయన యూనివర్సల్ గాడ్ అయి ఉండాలి. అంటే ప్రపంచాన్నంతట్లో దేవుడై ఉండాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో కొందరు బయలుదేరి భారతదేశంలో ఫలానా ఆయనే దేవుడు అంటారు. అది అజ్ఞానం. అయితే బైబిల్ అంటుంది సమస్త దేశములారా, అందులో భారతదేశం కూడా ఉంది. సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఆర్భాటము చేయుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆర్భాటము చేయాలి, ఎందుకు ఉత్సాహ గానముతో ఆయన సన్నిధికి రావాలి అంటే యెహోవాయే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఎలాంటి దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. చాలండి, 3 విషయాలు చెప్తున్నాడు. యెహోవాయే దేవుడు అన్నాడు. యెహోవాయే దేవుడు అని అంటే ఆయన ఎలాంటి దేవుడు అన్నాడు అని అంటే నిజమైన దేవుడు. అంటే నిజము కాని దేవుళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు. కాబట్టి ఆయనకు ఉత్సాహ ధ్వని చేయాలి, ఆయనకు ఉత్సాహ గానము చేయటం, ఆయన సన్నిధానానికి రావాలి. రెండవది, ఆయన ఎలాంటి దేవుడు అని అంటే జీవము గల దేవుడు. ఆయనలో జీవముండెను అనే మాట మనం చదువుతాం. ఏమండి? ఆయనలో వెలుగుండెను, ఆయనలో జీవముండెను అంటాడు. ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. కనుక ఆయన ఏమై ఉన్నాడు అని అంటే జీవము గల దేవుడు. ఒకటి నిజమైన దేవుడు అంటే లోకంలో నిజమైన దేవుళ్ళు అనే వాళ్ళు లేరు, యేసు ప్రభువు తప్ప అని మనం గమనించుకోవాలి. రెండవది, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే అంటున్నాడు అని అంటే ఆయన తప్ప మరొకడు జీవము గల దేవుడు లేడు అని అర్థం. మూడవది, ఆయనే సదాకాలము రాజు కదా. ఆయన సదాకాలము రాజు, కొంతకాలము కాదు. పుట్టినప్పుడే రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఒకానొక దినాన్న పుట్టినప్పుడే రాజు, తర్వాత ఒకానొక దినాన్న రాజుల రాజుగా రానయ్యున్నాడు. కనుక ఆయనే రాజు. ఎంతకాలం? సదాకాలం ఉండే రాజు. ఇదిగో మరణించితిని గాని యుగ యుగములు జీవించుచున్నాను అన్నాడు కదండి. కనుక సదాకాలం ఉండే రాజు, జీవము గల రాజు, నిజమైన రాజు, లేక నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. అలాంటి దేవుణ్ణి
మనము కొలుస్తూ ఉన్నాము కనుక సర్వ జనాంగానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. సర్వజనులారా, సర్వదేశములారా, సమస్త దేశములారా, మీరు ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అనే సత్యాన్ని 3 విషయాల్లో మనం చెప్పుకున్నాం. నిజమైన వాడు, జీవము కలిగిన వాడు, సదాకాలం ఉండేవాడు. గత రాత్రి మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఎందుకు ఆయనను స్తుతించడం మంచిది అనంటే ఆయన కార్యములు బహుదొడ్డవి అన్నాడు. ఆయన కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నావో అన్నాడు. నూతన సంవత్సరం మనకు వచ్చింది అంటే అది ఆయన యొక్క గొప్ప కార్యం. భూలోకములో ఉన్నవాడు ఎవడో కూడా నూతన సంవత్సరాన్ని మనకి ఇవ్వలేడు, ఇచ్చినవాడు ఆయనే. కనుక ఆయన కార్యములు గొప్పవి కనుక ఆయనను స్తుతించడం మంచిది అని మనం గత రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ఇంకెందుకు ఆయనను స్తుతించాలి అని అంటే కోపించుచునే వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు. మనం ఏదో చిన్నగా జారిపోతూ ఉంటాం, కానీ చూసి చూడనట్టుగా కోపించుచునే పోన్లే అని చెప్పి మనము మంటివారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి వాత్సల్యత, ప్రేమ, కరుణ, జాలి, దయ ఇవన్నీ మన మీద చూపిస్తూ ఉన్నాడు. కనుక ఆయనను స్తుతించడం మంచిది. మూడవది ఏంటి? ఆయన మహోన్నతుడు. మర్చిపోయారంతే. ఇవ్వలేండి హ్యాపీ న్యూ ఇయర్ అంటే వెళ్ళిపోయాం కదా. కాదు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మూడవది, ఆయన మహోన్నతుడు అన్నాడు. మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, అయినప్పటికీ వినయము గల వారి మధ్యను, దీన మనస్సు గల వారి మధ్యను నివాసము చేయుచున్నవాడు కనుక ఆయనను స్తుతించాలని గత రాత్రి మనం నేర్చుకున్నాం. కనుక నేను దినాన్న ఆయన రాజు, ఆయన దేవుడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలము. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. మనం ఎవరము? ఆయన ప్రజలము అన్నాడు, ఆయన వారము అన్నాడు, ఆయన మీకు గొర్రెలము అన్నాడు. గొర్రెలు అంటే లోకం మనల్ని ఏం చేస్తుందంటే చిన్న చూపు చూస్తుంది. గొర్రెలు అంటుంది. వాళ్ళ దృష్టిలో గొర్రెలంటే ఏమీ తెలియని వారు అని అర్థం. కానీ దేవుడు మనల్ని గొర్రెలకు ఎందుకు పోల్చాడు? గొర్రె సాధువైన జంతువు. గొర్రె నిమ్రత కలిగినటువంటి జంతువు. కనుక మాట వినేది. గొర్రె ఏం చేస్తుంది? మేక అలా విందు. గొర్రె వేరు, మేక వేరు. కనుక గొర్రెతో పోల్చుకున్నాడు. మనల్ని ఎలా పోల్చుకున్నాడు? ఇశ్రాయేలీలైన మీరు నా గొర్రెలు అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. కనుక వీళ్ళ ఆలోచన చేయండి. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేము గొర్రెలము. కనుక కీర్తనల పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకంటే ఆయన దయాళుడు. యెహోవా ఎలాంటి వాడు? 2 విషయాలు ఇందులో మనం చూస్తా ఉన్నాం. ఒకటి, యెహోవాయే దేవుడు. రెండవది, ఆ దేవుడు ఎలాంటి వాడు? దయాళుడు, దయ చూపించేవాడు. యెహోవా దయాదాక్షిణ్యములు కలిగిన వాడు అంటే 103వ కీర్తనలో చూడండి, పక్కన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చాలండి కదా. యెహోవా ఎలాంటి వాడండి అని అంటే యెహోవా దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. కాబట్టి విశ్వాసులముగా రక్షింపబడిన జనాంగముగా ఆయన సన్నిధికి రావాలి. ఎలా రావాలి? ఉత్సాహగానము చేయించు అన్నాడు 2వ వచనంలో. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రావాలి. రెండవదిగా చూసినట్లయితే ఆయనను స్తుతించాలి, ఆయనను పాడాలి, ఆయనను గురించి. అప్పుడు ఆయన ఆవరణములలో ప్రవేశించుడని 4వ వచనంలో చెప్తా ఉన్నాడు.
ఉత్సాహ గానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రావాలి. పాటలు పాడొచ్చు, స్తుతించొచ్చు, ఆయన మందిరములోనికి రావాలి. మందిరమన్నా సన్నిధన్నా ఒకటే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు రావాలండి అనంటే, యెహోవాయే దేవుడు. ఎలాంటి దేవుడు? నిజమైన దేవుడు కదా, జీవము కలిగిన దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, దయాళుడైన దేవుడు. కనుక భూలోకంలో మనం ఎక్కడున్నా ఉద్యోగం ఇచ్చి బిజీ అయిపోతున్నాంలేండి, దానికి మనం ఏం చేయలేము. లేకపోతే ఆ యజమానుడు ఊరుకోడు, ఈ యజమానుడు ఊరుకున్నా, దేవుడు అనే యజమానుడు ఊరుకున్నా, లోకంలో మనకు ఒక డ్యూటీలు ఉంటాయి కనుక ఆ యజమానుడు ఊరుకోడు. కనుక సమయం ఉన్నప్పుడు తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే వాళ్ళం, మనం దేవుని గణపరిచే వాళ్ళం. ఎందుకంటే సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన కార్యములు మన ఎడల నూతన పరుస్తూ ఉన్నాడు. మనకి జీవితంలో ఒక్క గంట ఇస్తున్నాడు అని అంటే ఆ గంట చాలా విలువైంది అండి. ఇప్పుడేనండి అంటారు, ఇప్పుడేనండి కాదు. దేవుడు కనికరించి మనల్ని ఎన్నో సంవత్సరాలు పెంచుతూ, పోషించుతూ, ఆరోగ్యమిస్తూ, ఆయుష్నిస్తూ, కావలసినన్ని ఇస్తా ఉన్నాడు. పొలానికి సరిపోవట్లేదు కదా, కావలసిన అన్ని ఈవులు ఇస్తున్నాడు. మనకు సంతృప్తి ఉండదు, అంతే. దేవా ఏదో ఇచ్చావు నీకు వందనాలని అనుకో, ఇంకా ఏదో. కాబట్టి ఐహిక విచారాల్లో పడిపోయి మనం దేవునికి దూరస్థలం అవుతున్నాం మేము. కాబట్టి అలా కాకుండా వీళ్ళారా, దేవుడు యెహోవాయే అని గమనించాలి. ఆయన నిజమైన దేవుడని గమనించాలి. ఆయన జీవగల దేవుడని గమనించాలి. ఆయన సదాకాలమున్న దేవుడని గమనించాలి. అదే సమయంలో ఆయన దయాళుడనే దేవుడని గమనించి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.